హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ భద్ర. మీరు గినక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు స్పెషల్ రెసిపీ పెరుగు వడ, అదేనండి దహి వడ. ఎంతో రుచికరంగా ఉండే ఈ దహి వడ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ టేస్టీ దహి వడ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రేపటికి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైటే మనకు కావాల్సిన క్వాంటిటీలో మినపగుళ్ళను తీసుకొని ఒకసారి కడిగేసి ఇంకా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న గుళ్ళు ఇగో ఇలా ఉంటాయి. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టుకొని దానికి సరిపడా ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత వడలేసుకోవాలంటే ముందు చేయిని మంచిగా కడిగేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ తడుపుతూ ఒక్కొక్కటిగా ఇలా వడలు వేసుకోవాలి. నూనెలో ఈ వడలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ సమ్మర్ సీజన్ లో దహి వడ రెసిపీ బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్స్ కి వడలు చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ దహి వడ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ పెరుగు వడ చేయాలి అని అనుకుంటే ప్రాసెస్ చాలా ఉందేమో అని అనుకుంటారు, కానీ చాలా ఈజీ. నూనెలో నుంచి తీసిన ఎమ్మటే వడల్ని నేను నీళ్ళలో వేసా. ఇలా చేయడం వల్ల వడలకి పెరుగు చాలా బాగా పడుతుంది. ఈ ట్రిక్ మర్చిపోకుండా కంపల్సరీ పాటించాలి. చూడండి, వాటర్ ఇలా ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలా ఉంచితే వాటర్ మొత్తం పీల్చేసుకుంటుంది. వాటర్ పీల్చుకున్న వడల్ని అలా తీసేసి పక్కకు పెట్టుకోవాలి. వడ ప్రిపేర్ అయింది. ఇంకా పెరుగులోకి తాలింపు పెట్టుకుంది. ఇంకో కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి దాంట్లో తాలింపు గింజలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిరపకాయల కారమే సరిపోతుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మిరపకాయలు వేయాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇంకా కొద్దిగా లైట్గా క్యారెట్ తురుము వేసేసుకొని ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్న తర్వాత ఇంకా దింపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఎమ్మటే పెరుగులోకి వేయకూడదు, వేడివేడిగా ఉన్నప్పుడు. ఇంకా ఇది చల్లారే లోపల మనం పెరుగుని రెడీ చేసుకుందాం. నైట్ తోడు పెట్టుకున్న పెరుగు ఇది, ఫ్రెష్ పెరుగు. దీంట్లో సరిపడా ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలి. ఈ దహి వడకి పెరుగు అనేది మరీ పల్చగా కాకుండా మరీ గడ్డలు గడ్డలుగా కాకుండా ఉండాలి. అందుకనేసి మొత్తం నార్మల్గా పెరుగే కాకుండా కొద్దిగా వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి. ఇంకా తాలింపు వేసుకొని కలుపుకోవాలి. చివర్లో మాత్రం కొత్తిమీర కంపల్సరీగా యాడ్ చేయాలి. కొత్తిమీర టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లైట్ గా క్యారెట్ తురిమేసి ఇక మొత్తం కలిపేసుకోవాలి. ఎప్పుడు దీంట్లో కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కూడా టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు టేస్ట్ చూసుకొని ఇంకా దీంట్లో లాస్ట్ గా వడలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు పక్కన ఉంచితే ఇంకా వడలు కూడా పెరుగును పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ గా కంటే కొంచెం ఎక్కువ కారం ఉండేలా చూసుకోండి. దీనికోసం మనం ఎక్కువ క్వాంటిటీలో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలను వాడాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు. ఎంతో రుచికరంగా ఉండే ఈ దహి వడ ఇలాగే ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.